హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టిన లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే మనం ఫార్మర్ గురించి అయితే తెలుసుకుందాం. సో నిన్ననైతే మనమైతే నాటైతే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మనం నాటైతే వేసేసాము. సో వర్షం కూడా కొంచెం పడ్డది నిన్న. సో అదేవిధంగా మనకు వాటర్ అనేది ఉన్నది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నేనైతే ఎంతవరకు వాటర్ ఉన్నదో అంతవరకు అయితే నేనైతే ఒక 6 దొయ్యాలు అనేటివి వేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఎకరంన్నర దాకా వాటర్ ఇప్పుడు ఉన్నది కాబట్టి వేసేసాను. సో అదేవిధంగా మనం ఈ వర్షాకాలంలో మనం నారు ఎక్కువ అవుతుందని కూడా మనం నారు అలుకుడైతే చేసుకున్నాక కొంచెం చనిపోవడం అయితే జరిగింది. సో నారు అలుకుడు చేసినాక మనకు ఈ పిట్టెలు మళ్ళీ కుక్కలు కూడా బాగున్నాయి. మన దగ్గర ఫారం ఉంది కదా, సో అందుకని అన్నీ అవి ఖరాబ్ చేసి కొంచెం మనం నారు కూడా మనకు ఎక్కువ రాలేదు. సో కొంచెం తట్టుబడుతుంది. సో అదేవిధంగా ఇప్పుడైతే కొంచెం అయితే ఉంది, చూద్దాము. ఇంకా మనది వేసేది ఉంది. సో అంతవరకు అయితే సరిపోతుందా లేదా అని చూస్తున్నాము. సో లేకపోతే ఎవరు దాన్ని ఉన్నా కానీ తీసుకొని అయినా వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ కొంచెం మనము అలుకుడు అనేది చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే నిన్న వేసిరు కదా, మార్నింగ్ అయితే వచ్చేసాను పొద్దున్నే. ఎందుకంటే కొంగలు అనేటివి రావడం అయితే జరుగుతాయి. సో ఈ కొంగలు వచ్చి మనం ఇప్పుడే వేసిన దాని మీద అడుగు పెడతాయి కాబట్టి అది వంగిపోయి అలాగా మనకు ఏనుకోవడం అనేది తగ్గుతుంది. సో అందుకనే 2-3 డేస్ అయితే మనమైతే ఈ కొంగలను అనేటివి చూసుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడైతే ఈరోజు గ్యాప్ ఉంచి నెక్స్ట్ డే మనము ఉడిపిల్లికి రాకుండా స్ప్రే అయితే చేసుకోవాలి. మనము లిక్విడ్ అనేది దొరుకుతుంది, లేకపోతే ఉష్కెల కలుపుకొని చల్లుకోవడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా చల్లుకున్నామంటే ఎందుకంటే కొంచెం గడ్డి మొలాట అనేది రాకుండా ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనము 20 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో స్ప్రే అనేది చేసుకోవాలి, లేకపోతే కలుపు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది మళ్ళీ మనము ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇవి పెరిగినా కొద్దీ మనం ఈ వీడియోలు కూడా మనము షేర్ చేస్తాం. ఓకేనా? సో అంతవరకు అయితే మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ మన ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. సో మీ సపోర్ట్ వల్లనే నేను వీడియోస్ అనేది చేయగలుగుతా ఇంకా మరిన్ని. సో అదేవిధంగా మన ఫార్మర్ కూడా వీడియోలు అనేవి నేను ఎందుకు స్టాప్ చేసిందంటే ఇప్పుడైతే మనది ఇంతకుముందు వీడియోలలో కూడా నేను పెట్టిన ఏంటంటే మనకు ఎరువు అనేది వర్షం పడ్డది కాబట్టి ఆల్రెడీ మనకు తీసుకునేటోళ్ళు ఉన్నారు. వర్షం ఉంది కాబట్టి తీసుకోబోతలేరు, ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుందని. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎరువు క్లీన్ అయిందనుకో మళ్ళీ నేను ఏమేం వర్క్ స్టార్ట్ చేయాలనేది నేను వీడియోలు అనేది అప్డేట్ చేస్తూనే ఉంటా. ఓకేనా? అంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.